హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసనేని. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ గోంగూర కర్రీ అండి. ఆహా అనిపించే టేస్ట్తో, అద్భుతమైన రుచితో పలావ్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ఒక్కసారి దీన్ని చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే అంత టేస్ట్తో ఉంటుందండి. దీనికోసం ముందుగా హాట్ వాటర్ని పెట్టుకుని, నేను చేసే క్వాంటిటీకి సరిపడు ఒక గుప్పెడు మిల్ మేకర్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నా అండి. ఇది ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం బాయిల్ అయితే దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా గట్టిగా పిండుకున్న వీటిని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని వేయించేద్దాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మరి కాస్త ఇలా పిండుకుని పెట్టుకున్న వీటిని దోరగా వేయించేసుకోవాలండి. ఇలా దోర రంగులో వేగిన తర్వాత వీటిని తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి మరి కాస్త ఆయిల్ని వేసుకుని 1 కప్పు ఆనియన్స్ని వేసుకుని వేయించేసుకుందాం. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం కాస్తంత సాల్టు, కాస్తంత పసుపు. ఇలా ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకుందాము. ఒక నిమిషం పాటు మూత పెట్టేద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకుందాము. ఈ పేస్ట్ని కూడా 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇది కాస్త రోస్ట్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు వాటర్ పోసుకోవాలి ఇందులోనికి. ఇప్పుడు ఇందులోనికి మిల్ మేకర్ కూడా వేసుకుని కలిపేసుకుందాము. కాస్తంత ఈ గ్రేవీ చిక్కగా ఉంది కదా, 1 కప్పుడు వాటర్ పోసుకుని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండింటిని కలిపి. ఇలా ఉడికి పట్టిన తర్వాత సరిపడు సాల్టు, కాస్తంత కారం చూసుకుని వేసుకోవాలండి. ఇందాక గోంగూరలోనికి కూడా మనం పచ్చిమిర్చిని వేయించి వేసుకున్నాం కదా, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో దీంట్లోనికి కాస్తంత గరం మసాలా, వేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన టేస్టీ అయిన గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. పుల్లగా కమ్మగా. దీన్ని మనం చపాతీల్లోనికైనా, బగారా రైస్, పులావ్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గర పడాలన్నమాట. అంతే అండి. ఆహా, పుల్లటి కమ్మనైన మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ. దీన్ని మనం పులావ్ కాంబినేషన్తో తీసుకుంటే టేస్ట్ని మరవలేమండి. ఇక దీన్ని ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు.